నేను కొంచెం లేట్‌గా ఆలస్యంగానే ఇంతకుముందు శంకర్ అన్న అన్నట్టుగా 31వ తేదీన అక్కడికి వెళ్ళాను. మన కేవీపీఎస్ జిల్లా బృందం అట్లాగే హ్మ్, రాష్ట్ర కేంద్రం నుంచి నేను కూడా వెళ్ళాను. ఇక్కడికి ఐద్వా మహిళా సంఘం వాళ్ళొచ్చారు. సీపీఎం పార్టీ తరపున వచ్చారు. అందరొచ్చారు అక్కడికి ఆ రోజు. భార్గవి చెప్పిన విషయాలు గాని, అట్లాగే వాళ్ళ ఫాదర్ డేవిడ్ ఆయన సీఎస్ఐ చర్చిలో కొంతకాలం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు పెన్షన్ రూ. 7,000 ఇస్తున్నారట డేవిడ్. అంటే బంటి వాళ్ళ ఫాదర్‌కి. తల్లి లేదు. చిన్న ఇల్లుంది. అది రేకుల ఇల్లు. ముందు కొంచెం స్లాప్‌లాగా కనపడ్డా ఎనకంతా రేకులే ఉన్నాయి. చూసినాను. మొత్తం ఇల్లంతా చూసినాను. పేద కుటుంబం. అయితే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మనిషి మాల బంటి. అయితే వడ్లకొండ కృష్ణ అంటే ఎవరికీ తెలియదు. వడ్లకొండలో అదే ఊర్లో మాదిగోళ్ళున్నారు. వడ్లకొండలో మాలోళ్ళున్నారు. కాబట్టి ఈయనను షార్ట్ ఫామ్‌లో మాల బంటి కులం పేరుతోటే కలిపి మాల బంటి అని పిలుస్తారు. ఈయన ఇంతకు ముందే చెప్పినట్టు సాయి చరణ్, మహేష్, నవీన్, వంశీ వీళ్ళందరిది ఒక బ్యాచ్. ఇది రియల్ ఎస్టేట్ ముఠా వాస్తవంగా. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు ఎప్పటికి. ఈ బైరి మహేష్ అనే వ్యక్తికిను, ఈ మాల బంటికి మధ్యలో ఇంతకుముందు గొడవైంది. ఆ గొడవై సద్దుమణిగి మెల్లగా బతిలాడి సెట్ చేసుకున్నాడు మాల బంటిని. అన్న అన్న అనుకుంటా సెట్ చేసి అక్కడ ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే చెరొక రూ. 15,000 వస్తే పంచుకున్నారట. ఆ మధ్య కాలం నుంచే సెట్ అయింది. మధ్యలో ఒక ఏడాది గ్యాప్ వచ్చింది వీళ్ళిద్దరికి. అయితే నవీన్ వంశీ, భార్గవి సొంత అన్నలు. వాళ్ళిద్దరూ ఈ మన బంటికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ బంటికి 29 సంవత్సరాలు, అమ్మాయికి 19 సంవత్సరాలు వెళ్ళి 20 సంవత్సరం. అంటే 9, 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ ఫ్రెండ్‌షిప్‌లో వాళ్ళ ఇంటికి పోవటం, రావటం, వాళ్ళ కుటుంబంలో కలిసి ఉండటం. ఆ ముసలమ్మ భిక్షమమ్మ అనేటువంటి ముసలమ్మ ఈ బంటి వచ్చినప్పుడల్లా మంచి భోజనం పెట్టేదట, అన్నీ చేసేదట. అప్పుడు ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు నో ప్రాబ్లమ్. కానీ ఇగ వాళ్ళ మనవరాల్ని పెళ్లి అనేసరికి "నువ్వు అదనా మాలోడివి, మా పిల్లని చేసుకుంటావా?" అనే కాడికొచ్చిందన్నట్టు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్నది. వాళ్ళు గౌడు. గౌడు. ఆ! సహజంగానే సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కొద్దిగా గౌడ్స్ ఆర్థికంగా బలవంతులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళు మాది పెద్ద కులం అనేటువంటి దాంతో బీసీల్లో ఒక పెద్ద కులం అనే దాంతోటి కూడా ఉంటారు. అక్కడ ఎస్సీ, మాల, మాదిగలు చాలామంది ఘటనలు బాగా జరిగినాయి. నేను ఆ ప్రాంతంలో ఎస్సీ, మాదిగ, మాల ఇట్లాంటోళ్ళు గౌడ్స్ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు కొన్ని చాలా జరిగినాయి. ఆ గౌడు ఆర్థికంగా బలవంతమైన కుటుంబం అయితే దాడి చేయటం, లేకపోతే వెనక్కి తగ్గటం ఇట్లాంటియన్నీ జరుగుతున్నాయి సహజంగానే. అయితే పూర్వాపరాల్ని పరిశీలిస్తే ఇంతకుముందు మనోడు చెప్పాడు, శంకర్ అన్న చెప్పింది ఇదంతా కరెక్టు. అయితే ఎప్పుడైతే పెళ్లి జరిగిందో పెళ్లి తర్వాత 3 నెలలు ఆగస్టు 7వ తారీఖు నాడు నకిరేకల్ టెంపుల్‌లో పెళ్లి చేసుకుంటే, అప్పటి నుంచి 3 నెలలు నువ్వు పెళ్లి చేసుకున్నా పర్లేదు బాలంతోటి ఉండొద్దు. నేను ఇంకో పెళ్లి చేస్తాం రావాలి నువ్వు అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టిళ్ళు అమ్మాయిని. ఈ అమ్మాయి మాత్రం గట్టిగా స్టాండర్డ్‌గా నిలబడ్డది. నేను మాల బంటితోటే ఉంటా. మీరు పిలిస్తే మీరు పిలిస్తే మేమిద్దరం కలిసొస్తాం తప్ప నేను ఒంటరిగా రానని చెప్పి అమ్మాయి చాలా కరాకండిగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇట్లయితే కుదురుతలేదని చెప్పేసి వాళ్ళని తీసేయాలి అనేటువంటి స్కెచ్ దీనికి అంత కేంద్ర బిందువు ఆమె బుచ్చమ్మ కాదు, భిక్షమమ్మ పేరు అసలైతే. ఆమె స్కెచ్ గీసింది మొత్తం. మన కులం పరువు పోతది. మనం తలెత్తుకొని తిరగలేము. గౌడ్స్ అంతా మనల్ని బైకాట్ చేస్తారు. కాబట్టి మాలోన్ని చేసుకోవటం అనేటువంటిది చాలా దుర్మార్గం. అది కరెక్ట్ కాదు కాబట్టి అర్జెంట్‌గా వాళ్ళని తీసేయాల్సిందే అని చెప్పి స్కెచ్ చేశారు. ఇంతకుముందు 2 సార్లు ప్రయత్నం చేశారు. సాయి చరణ్ అనేటువంటి ఒక మిత్రునితోటి ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా జరిగినాయి. చివరిగా 26 జనవరి రోజు బైరి మహేష్‌ని ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో క్లోజ్ అయిండు. వాళ్ళకు ఇంతకుముందు గొడవ అయింది. పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ పెట్టారు. వాళ్ళు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ మేజర్సే కాబట్టి ఓకే అని చెప్పి పోలీసోళ్ళు చెప్పారు. అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉన్నా నీ పని చేస్తాం అని చెప్పే పద్ధతిలో వాళ్ళు అన్నారు. అదంతా జరిగిన తర్వాత ఈ 26 జనవరి రోజు బైరి మహేష్‌ను ఫోర్ ఫ్రంట్‌లో పెట్టి పిల్లల మరి దగ్గరికి నాటుకోడి తీసుకొచ్చినాను, బిర్యానీ చేసినాను. నువ్వు రావాలి కంపల్సరీ మనిద్దరమే ఉందామనే పద్ధతులలో తీసుకొచ్చిండు. అప్పటికే ఈ సాయి చరణ్, వంశీ, నవీన్ ప్లాన్ ప్రకారంగా పొదల మాటున దాక్కొని ఉన్నారు. మనోడు చెప్పింది కరెక్ట్. రాగానే అటాక్ చేయటం అనేటువంటిది
జరిగింది. ఇది దీనికి సంబంధించిన విషయం. ఈ ఫోన్ తీసుకపోలేదు ఇంటికాంచి, సమాచారం ఇయ్యలేదు. డైరెక్ట్ అటాక్ వాళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఆహ్, ఏం ఈయన ఊహించుండడు గానీ, ఊహించుంటే మాత్రం ముగ్గురిని కొడతాడాయన. అంత శక్తివంతుడు. ఎందుకంటే వాళ్ళందరూ బీసీలే. అందరూ బీసీలే. బైరి మహేష్ పద్మశాలి అట్టుంది. ఆ మిగతా ఇద్దరు వీళ్ళు వంశీ, నవీన్ గౌడ్సు, సాయి చరణ్ గూడా గౌడే. కాబట్టి ఈయన కొంచెం బలవంతుడు. మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్నోడు. ఏదో ఫార్మసీ, ఫార్మసీ చదువుకున్నాడు. పూర్తయింది. చదువు గూడా పూర్తయింది. వాళ్ళ ఒక్కతే అక్క ఉంటది. అక్కను మనుగురిచ్చారు. ఆళ్ళకు చిన్న కంపెనీ ఉంది. దాంట్లో అయి చేస్తా అని చెప్పాడు. అట్లా ఇది ఉంది సంగతి. వాస్తవంగా ఏందంటే ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మూట, క్రిమినల్ మూట. ఇదంతా రైటే. అదంతా మనం ఇప్పుడు ముందు పెట్టలేము. కుల దురహంకారంతోటే హత్య జరిగిందిది. అయితే నేనైతే చెప్తున్నా, మనం ఎక్కడ వాళ్ళు పరువు హత్య అని చెప్పేసని అంటున్నారు. ఒకవేళ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను రెడ్డి కులంలో పుట్టిన నా కూతురు ఒక మాదిగని పెళ్లి చేసుకుంటే, నా పరువు పోతే నేను పాయిజన్ తీసుకొని చనిపోవాలి. నా పరువు పోయింది కాబట్టి, నేను తలెత్తుకొని బతకను కాబట్టి, నేనే పాయిజన్ తీసుకొని చనిపోవాలి. కానీ నేను ఎదుటి వ్యక్తిని చంపడం అనేటువంటిది ఉంది చూడు, అది కుల దురహంకార హత్య. నీ పరువు పోతే నువ్వు చావు, కానీ ఎదుటోళ్ళని చంపే హక్కు నీకు లేదు. ఆ పద్ధతులలో మనం చెప్పినాం. ఆ ఘటన అయితే చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. చాలా ఇబ్బందికరం. ఇటీవలనే నాగమణిది జరిగింది. ఆమె కానిస్టేబుల్. తర్వాత ఇమ్మీడియేట్‌లీ 6 నెలలు పూర్తి కాకముందుకే ఈ ఘటన కూడా జరగటం అనేటువంటిది జరిగింది. అట్లా ఈ ఘటన కూడా జరిగిందనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థాంక్ యూ.